హెడ్లైన్ ఒక విషయం, ఇంట్రడక్షన్ ఒక విషయం చెబుతారు, అసలు నిజాల ఫిగర్స్లో మాత్రం బయటపడుతుంటాయి. రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయిపోయింది గతంలో జగన్ టైంలో, అదే సందర్భంలో ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటోంది. ఇప్పుడు రాసుకొచ్చినటువంటి వార్త, వృద్ధి దిశగా స్థిరాస్తి రంగం అంటూ రిజిస్ట్రేషన్ సంఖ్యలో పెరుగుదల, కూటమి ప్రభుత్వ చర్యలతో సానుకూలత అంటూ ఒక పెద్ద స్టోరీ రాసుకొచ్చారు. ఇది ఎంత చక్కగా అంటే జగన్ టైంలో నాశనం అయిపోతే ఇప్పుడు మళ్ళీ అద్భుతంగా ఎదిగిపోతుంది అన్నట్టు. వీళ్ళు రాసిన ఫిగరే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల సంఖ్య 2023-24 ఏప్రిల్లో 166,979, 24-25లో అంటే ఈ ఏడాది 153,680. అంటే ఎప్పుడు ఏది రియల్ ఎస్టేట్ బాగుంది? ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుందా? మే నెల 2,12,924 జగన్ టైంలో లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 150,926, అంటే 24-25కి సంబంధించినటువంటిది. అంటే ఎప్పుడు పెరిగి ఉన్నట్టు, ఎప్పుడు తగ్గున్నట్టు? ఏపోతే జూన్ 195,194 జగన్ టైంలోనే. ఈ ప్రభుత్వం వచ్చాక 153,702 జూన్. అంటే మే దాకా ఎలక్షన్స్ ఇంపాక్ట్ అనుకున్నాం. జూన్ నుంచి కొత్త ప్రభుత్వమే కదా. 195,194 నుంచి 153,702. అంటే ఎవరి హయాంలో ఎక్కువ ఉంది, ఎవరి హయాంలో తక్కువ ఉంది? ఆ ముందు రెండు జగన్దే అందాం. ఎందుకంటే ఎలక్షన్స్ టైం కాబట్టి రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. అందరు డబ్బులు తీసుకొచ్చి దీని మీద పెడుతుంటారు ఎలక్షన్స్ వీటికి, లేదా అప్పులు వడ్డీలకు ఇచ్చుకోవడం ఉంటుంది. జూన్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చిందే కదా. 195,194 జగన్ టైంలో అయితే లాస్ట్ ఇయర్, 153,702 24-25లో జరిగినట్టు. జూలై 2,08,973 జగన్ టైంలో. బాబు టైంలో 196,537. అంటే ఎవరి హయాంలో ఎక్కువ జరిగినట్టు? ఆగస్టులో 2,05,279 జగన్ టైంలో, 185,673 బాబు టైంలో. సెప్టెంబర్లో 192,978 జగన్ టైంలో 23-24లో. 154,384. ఎంత దారుణమైన పతనమో చూడండి 24-25లో సెప్టెంబర్లో. అక్టోబర్ 186,098 జగన్ టైంలో, 167,803 బాబు టైంలో లాస్ట్ ఇయర్. నవంబర్లో 183,210 19 అంటే జగన్ టైంలో, 178,247 బాబు టైంలో. అంటే ఈ అన్నిట్లలో రిజిస్ట్రేషన్ వాల్యూ జగన్ టైంలో రిజిస్ట్రేషన్లు పెరిగినాయా, బాబు టైంలో రిజిస్ట్రేషన్లు పెరిగినాయా? పతనం ఎప్పుడు జరిగింది? ఈ ప్రభుత్వం వచ్చాకే కదా. కానీ వార్తలు ఏం రాస్తారు? ఇక్కడ చూడండి, రాష్ట్రంలో స్థిరాస్తి రంగంలో నెలకొన్న స్తబ్దత క్రమంగా వీడుతోంది. నాటి వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటనతో పాటు పాలనాపరంగా తీసుకున్న అనేక ప్రతికూల నిర్ణయాలకు కుదేలైన స్థిరాస్తి రంగం ఎన్డీఏ ప్రభుత్వ చొరవతో మళ్లీ గాడిన పడుతోంది. 2023 ఏప్రిల్ నుంచి 24 జనవరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 19,03,172 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగితే ప్రభుత్వానికి 8,246 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు 17,03,131 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగితే ప్రభుత్వ ఖజానాకి 8,229 కోట్ల ఆదాయం జమైంది. ఇక్కడ చూడండి ఎంత తెలివిగా ఉందో. అప్పటి ఆదాయం 8,248తో పోల్చుకుంటే ఇప్పుడు 8,229 పెరిగింది. చూసారా? ఇందులో 8,246 ఎక్కువ, 229 ఎక్కువ, అంటే 246 ఎక్కువ అవుతుంది. కాబట్టి దాని బాగా కట్ రిజిస్ట్రేషన్లు ఎన్ని ఉన్నాయో చూడండి. 19,03,172 డాక్యుమెంట్లు అప్పుడైతే 17,30,131 ఇప్పుడు జరిగితే ఏది ఎక్కువైనట్టు? అంటే ఫిగర్స్లో ఎంత మాయ చేస్తారు వీళ్ళు? అంటే ఏది కావాలో అదే చెప్తారనమాట. రెండవది, ఈ 2 నెలల్లో గత ఏడాదితో పోల్చుకుంటే పెరిగినాయి. డిసెంబర్ 165,977 జగన్ టైంలో అయితే 197,502 చంద్రబాబు టైంలో పెరిగినాయి. జనవరిలో 185,551 జగన్ టైంలో అయితే లాస్ట్ ఇయర్. ఈ ఏడాది 191,677. ఇది అంటే ఈ 2 నెలలు పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచబోతున్నామని క్రిందటి నెల చెప్పబట్టి అందరూ ఒక్కసారి ఎగబడి చేసుకున్నారు. ఈ నెల ఎగబడి చేసుకున్నారు. ఈ ఒక్క 2 నెలల కారణంగానే ఈవెన్ దాన్ని ఏమంటారు, జిఎస్టీలో కూడా రూపాయి ఆదాయం పెరిగి మైనస్ గ్రోత్ నుంచి 0 గ్రోత్ అన్న రికార్డ్ అయినటువంటి పరిస్థితి. అంటే నిజాలని సమాధి చేస్తూ అబద్ధాల పునాదుల మీద ప్రతి వార్తలో దొంగ వార్తలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఫిగర్ ఒకటి ఉంటుంది, రాసే వార్త ఒకటి ఉంటుంది. భలే విచిత్రమైనటువంటి కథ నడుపుతున్నారు.